అదే చాతుర్మాస వ్రతం అని. చాతుర్మాస వ్రతం అంటే 4 మాసాలు ఆషాఢం నుంచి ఉండవలసిందే. ఆహార నియమము, నిద్ర, వ్యవహారము అన్నిటిలోనూ కూడా నియమనిష్టలతో కూడుకొని కేవలం భగవద్ధ్యానం చేస్తూ క్షేమాన్ని కోరాలి. తాను చేసినటువంటి దోషయుక్తమైన కార్యములు ఏవైనా ఉంటే ఆ పాపక్షయం కోసమని ఈ నిష్టని అవలంబించాలి అని చెప్పారు. దాంట్లో అందరికీ ఆబాల గోపాలానికి చెప్పబడింది. కేవలం కొందరు అనుకుంటారు అదెవరో యతీశ్వరుడికి సన్యాసికి అని. యతీశ్వరుడికే కాదు, అన్ని కుల వర్గములకు స్త్రీ పురుష భేదం లేకుండా అందరికీ చెప్పబడిన వ్రతం ఇది. మన స్మృతులు అలా చెప్తున్నాయి. యతి విధాయకంగా చేస్తాడు, అక్కడ ఎక్కువ తినకూడదు. సాధారణంగా తిన్న చోట పడుకోకుండా, పడుకున్న చోట తినకుండా ఎప్పుడూ నిరంతరం తిరిగేవాడు. ఏ స్థానంలోనూ తనకొక వ్యామోహం కలగకుండా చూసుకునేవాడు యతీశ్వరుడు. అట్టివాడు కూడా ఒక క్షేత్రాన్ని ఎన్నుకొని ఈ చాతుర్మాస వ్రతం ఎక్కడికి వెళ్ళకుండా దొరికిన దాంట్లో ఏది దొరికితే అది ఆహారం తీసుకొని ఈ దీక్ష చేయాలని ఉంది. అంటే మనుషుడు ప్రతివాడు క్షేమాన్ని కోరతాడు, తర్వాత లాభాన్ని కోరతాడు. చాలా చోట్ల లాభాన్ని కోరి క్షేమాన్ని మర్చిపోతూ ఉంటాడు. క్షేమం అడగడం మర్చిపోతాడు. లాభం మీదే ఎక్కువ దృష్టి ఉంటుంది. క్షేమం యొక్క ప్రాధాన్యత ఎప్పుడు తెలుస్తుంటే తన ఆపద వచ్చినప్పుడు ఓహో క్షేమం ముఖ్యం కదా అన్నప్పుడు జ్ఞాపకం వస్తుంది. ఈ మనుషుడికి ఉండేటటువంటి ఈ వివేకం యొక్క లోటుపాట్లలో ప్రతివాడు